పరిశుద్ధుడ ప్రేమల తండ్రి దయగల యేసయ్య స్తోత్రాలు ప్రభా. ఈ సాయంకాలపు ఆరాధన బట్టి మీకు వందనాలు నాయన. మీరు మా మధ్యలో ఉన్నారని మేము నమ్ముతూ ఉన్నాం. మీకు వాక్యం సెలవిస్తున్నది ప్రభా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామం పేరిట కూడి ఉంటారో ఒక మనసుతోటి పెడతారు, వారి మధ్యలో నేను ఉంటానని మీరు సెలవిస్తున్నారు. నిశ్చయంగా మేము నమ్ముతున్నాం ప్రభా. మరి కూడి వచ్చిన మీ బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మరి ఇంతవరకు ప్రభా మీ నామం మేము గణపరిచి ఉన్నాం తండ్రి. మరి ఈ సమయంలో మీకు వాక్యం వినుటకు మేము ఇష్టపడుతూ ఉన్నాం, ఎందుకంటే మీకు వాక్యము మాకు అవసరం నాయన. ఈ లోకంలో మీకు వాక్యం లేకపోతే మేము మీకు ఇష్టంగా జీవించలేము నాయన. కనుక మీకు వాక్యము మాకు తండ్రి అవసరమై ఉన్నది కనుక మీరు మాతో మాట్లాడమని మేము అడుగుతూ ఉన్నాం అయ్యా. మా హృదయం అంతా కూడా మరి మీకు అర్పిస్తూ ఉన్నాము నాయన. దాని మమ్మలను మేము మీకే సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుండి మనం దేవుని వాక్యం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో నుంచి దేవుని వాక్యం చదువుకుందాం. ప్రకటన 1వ అధ్యాయము 14వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. ఆయన తలయు తెల్ల వెంట్రుకలను తెల్లని ఉనిని పోలినవై హిమమంతా ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడి మెరుగుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వనివని ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గముకుడి బయలు వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశిస్తున్న సూర్యుని వలె ఉండెను. ఈ సమయంలో 15వ వచనం మరొకసారి చూద్దాం. ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడి మెరుగుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆమేన్. దేవుడు తన మాటలో దీవించును గాక. పరిశుద్ధుడా ప్రేమల తండ్రి దయగల మా యేసు ప్రభువా, అయ్యా మీకు వందనాలు స్తోత్రాలు. చదవబడిన వాక్య భాగంలో నుండి మీరు మాతో మాట్లాడండి. ఎందుకంటే ప్రభా వాక్యము మీది నాయన. మాట్లాడేవారు మీరు తండ్రి. మీరు మాత్రమే మాట్లాడండి. అల్పుడను బాలహీడును ఏమాత్రము జ్ఞానం లేని వాడను ప్రభా, నన్ను మీకు సిలువ చాటును మరుగు చేయండి. మీరు మాత్రమే తన వాక్యములో ఉన్న ప్రతి విషయాన్ని మాకు బయలుపరచండి. ఎందుకంటే మీరు మాట్లాడే దేవుడు నాయన ప్రభా. మీరు తండ్రి మరి ప్రత్యక్షపరిచే దేవుడు కనుక ఆ ప్రత్యక్షత మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కంటే అల్పుడను బలహీనుడు ప్రభా, మరి నా జ్ఞానంతో తీసివేయండి. నన్ను మీకు ఆత్మచేత అభిషేకించమని మీరే పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడి మా జీవితాలను బలపరచండి. మాకు మంచి బయలుపాటను గ్రహించండి. వాక్యములు ప్రతి తండ్రి సత్యమును మాకు బయలుపరచండి. మీరే వాక్యం ద్వారా మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందవలసిందిగా యేసుక్రీస్తు నామములో అడుగుచూ ఉన్నాం. కూర్చుందాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకు అందరికీ మరి యేసుక్రీస్తు నామములో ఈ సాయంకాలపు శుభములు కలుగును గాక. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనము ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో నుంచి మనము చాలా విషయాలు మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఎందుకంటే మనుష్య కుమారుని పోలిన యొక్కడు అని 13వ వచనం నుండి మనము దేవుని వాక్యంలో దేవుడు ఏం సెలవిస్తున్నాడో అవన్నీ కూడా విషయాలు మనం ధ్యానిస్తూ ఉన్నాం. చూడండి 13వ వచనంలో అక్కడ ఏముందంటే తిరుగుగా 7 సువర్ణ దీపస్తంభములు, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకను చూచితిని. తర్వాత ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండను అని ఈ కింది వచనాలన్నీ కూడా మరి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఆమేన్. వింటున్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఎందుకంటే యోహాను దర్శనంలో చూస్తూ ఉన్నారు ప్రియులారా. ఎందుకంటే పద్మాసు దర్శనంలో మరి అక్కడ జరిగే విషయాలన్నీ కూడా యోహాను చూస్తూ ఉన్నాడు. ఆమేన్. వింటున్నారా? హల్లెలూయా. చూడండి, ఈ సమయంలో నేను మీతో మాట్లాడే సబ్జెక్ట్ ఏంటంటే, మనము 15వ వచనంలో ఆ మాట చూద్దాం. ఆఖరి వచనంలో చదవండి ఒకసారి. ఆయన పాదములు కొలిమిలో పుట వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జలముల ధ్వని వలె ఉండెను. ఆమేన్. విస్తార జలముల ధ్వని దేనికి గుర్తుగా ఉన్నది? ఆమేన్. నేను మీతో మాట్లాడే సబ్జెక్టు దేవునికి స్తోత్రం కలుగును గాక. విస్తార జలముల ధ్వని అని ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉన్నది. వింటున్నారు? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, జాగ్రత్త విందాం. ఎందుకంటే దేవుని వాక్యమే సెలవిస్తున్న చూడండి. అక్కడ ఏం చెప్తుంది వాక్యము? చదువుకున్న వాక్యములో చూడండి, ఆయన కంఠస్వరం అని చెప్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆమేన్. అంటే ఏంటిది? విస్తార జలముల ధ్వని. ధ్వని దేనికి గుర్తుగా, దేనికి సూచనగా ఉంది? దేనికి గుర్తుగా ఉన్నదంటే ఇక్కడ ఆయన కంఠస్వరం చెప్తూ ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి. ఇంకా ఈ జల ప్రవాహములు అని చెప్పబడుతూ ఉన్నది. జల ప్రవాహాలు. జల ప్రవాహాలు అంటే దేనికి సూచనగా ఉందంటే, ప్రకటన గ్రంథంలో వాక్యం చూద్దాం. ప్రకటన గ్రంథం చూడండి, ఈ 17వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదువుకుందాం. ఇదే ప్రకటన 17వ వచనము ఒకసారి మనం చదువుకుందాం. 15వ వచనం. 15వ వచనం. మరియు ఆ దూత నాతో ఇలాగూ చెప్పెను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను, జనసమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ విస్తార జల ప్రవాహములని వాక్యం చెప్తుంది. నిజమేనా? వింటున్నారా? అంటే దేవుని స్వరము ఎట్లా ఉన్నదట? దేవుని ధ్వని విస్తార జలముల ధ్వని వలె ఉన్నది. అసలు విస్తార జలములు అంటే ఏంటిది? జలములు అంటే ఏంటిది? ఇక్కడ ప్రకటన 17:15లో ఏం చెప్తుంది? అక్కడ క్లియర్గా చెప్తున్నాడు చూడండి. అక్కడ ఏం చెప్పింది ప్రియులారా? ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన ఆ జలములు 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 ఏంటి? ఇక్కడ ఉన్నారా మీరు? నీవు చూచిన జలములు అంటే యోహాను చూస్తూ ఉన్నాడు. చూసినప్పుడు ఆ జలములు ఏంటి అని చెప్పబడుతున్నది స్వరం. ఏం చెప్తున్నాడు ఆయన? నీవు చూసిన జలములు ప్రజలను, జనసమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. అర్థమవుతుందా? జలం అంటే ఏంటిది? ఇక్కడ జలములు అంటే ఏంటిది? నీళ్లు కాదు. వింటున్నారా? ఈ జలములు అంటే ఏంటిది? క్లియర్గా మీరు విన్నారు కదా వాక్యము. ఇక్కడ లేరా మీరు? మీ మనసు పెట్టండి. ఆమేన్. జలములు చూడండి, నీవు చూచిన ఆ జలములు ప్రజలను, జనసమూహములను, జనములను, ఆయా భాషలను మాట్లాడు వారిని సూచించును. అర్థమైందా? ఈ జలములు అంటే ఏంటి? మామూలు జలములు కాదు. ఎన్ని అవి? విస్తార జలములు. ఆమేన్. విస్తార జలములండి. విస్తార జలము దేనికి సూచనగా ఉందని బైబిల్ చెప్తుందంటే అవి ప్రజలకు. ఆమేన్. వింటున్నారా? ఆయా భాషలు మాట్లాడవని సూచిస్తున్నాయి. హల్లెలూయా. చూడండి, ఇది ఒక శబ్దం అండి. జన సమూహముల శబ్దము. జనుల సమూహముల శబ్దము జలములు. జలములు ఏమై ఉన్నాయి?
జనసమూహంలో శబ్దమై ఉన్నాయి. అర్థం కాలే? అర్థమవుతుందా? ఆయన స్వరము ఏముంది? మనం చదువుకున్న వాక్యము ప్రకటన 1:15 ఆయన కంఠస్వరము. చదవండి. ఆయన కంఠస్వరము. విస్తార జలములు అంటే ఏంటిదని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఏంటిది విస్తార జలములు అనేది? ప్రజలు, జనసమూహాలు, ఆయా భాషలు మాట్లాడేవారు. నిజమేనా? నిజమేనా? జలములు, నీళ్లు కాదు ఇక్కడ, విస్తార జలాలు. హల్లెలూయా. చూడండి, గమనించండి. వారు ఏంటిదంటే తెలుసా? విస్తార జన సమూహములు మాట్లాడుతున్న శబ్దము, వాక్యము. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. అది ఏంటిదంటే ప్రియులారా, అదొక తీర్పును మనం చూపెడుతూ ఉన్నది. ఎందుకంటే మీరు గమనించండి, ఇవన్నీ ఏంటి అంటే తెలుసా? విస్తార జలములు ఏంటి అంటే సాక్షి సమూహముల శబ్దము. అర్థమవుతుందా? వింటున్నారా? విస్తార జలములు అంటే ఏంటిది? సాక్షి సమూహాలు. సాక్షి సమూహాలు అంటే ఎవరు వాళ్ళు? సాక్షులు ఎవరు? బైబిల్లో సాక్షులు ఏం మాట్లాడారు? ఏమి కలిగి ఉన్నారు? వారు దేవుని వాక్యాన్ని బోధించారు. ఆ వాక్యమే దేవుని స్వరమై ఉన్నది. చూడండి, అంటే వాళ్ళందరూ ఏమై ఉన్నారు? వారు జలమై ఉన్నారు, విస్తార జలము. చూడండి, ఎంతోమంది సాక్షులు దేవుని వాక్యాన్ని ప్రకటించారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సువార్తను ప్రకటించారు. చూడండి, మన ఆది అపోస్తలుల సంఘం కంటే ముందు ఎప్పటి నుంచో దేవుని వాక్యం ప్రకటిస్తున్న దేవుని బిడ్డలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏమై ఉన్నారు? వారు జలమై ఉన్నారు, విస్తార జలమై ఉన్నారు. ఆమేన్. వింటున్నారా? హల్లెలూయా. అందుకనే సాక్షి సమూహముల యొక్క స్వరములు ఏంటి? విస్తార జలములు. అర్థమవుతుందా? గడి చెప్పండి. హల్లెలూయా. సాక్షి సమూహముల శబ్దము. ఆమేన్. సాక్షి సమూహముల స్వరములు విస్తార జలములు. ఎందుకంటే ఈ సాక్షి సమూహంలో ఎవరైతే ఉన్నారో వారి ద్వారానే పరిశుద్ధాత్మ అన్ని యుగములలో వారు క్రీస్తుకు సాక్షిగా జీవించడానికి దేవుని ఆత్మ నడిపించింది. ప్రతి కాలంలో, ప్రతి యుగంలో కూడా సాక్షులు ఉన్నారు, సాక్షి సమూహాలు ఉన్నాయి. ఈ సాక్షి సమూహాలు దేన్ని ప్రకటించాయి? దేవుని వాక్యాన్ని ప్రకటించాయి. ఆ దేవుని వాక్యం ప్రకటించిన వారే విస్తార జలములో ఒక భాగమై ఉన్నారు. ఆమేన్. ఇది మనం చదువుకున్నాం. ఆయన కంఠస్వరము విస్తార జలములను ప్రవహించు జలముల వలె ఉన్నదని వాక్యం సెలవిస్తున్నది. ఇంతగా విస్తార ఆ జల ప్రవాహములు ఎవరంటే సాక్షి సమూహాలు. అంటున్నారా? అర్థమవుతుందా? మీరు ప్రతి కాలం తీసుకోండి ప్రియులారా. ప్రతి కాలములు కూడా దేవుని వాక్యం ప్రకటించేవారు, దేవుని వాక్యం కోసం నిలబడేవారు, వారికి సాక్షి నిలబడేవారు. వారు ఏమై ఉన్నారు? సాక్షి సమూహములు. వారు విస్తార జలములై ఉన్నారు, విస్తార జలములలో భాగమై ఉన్నారు. హల్లెలూయా. ఎందుకంటే వారు ఆయన స్వార్థను ప్రకటించారు. చూడండి, ఆయన స్వార్థను ప్రకటించారు. కానీ ప్రతి కాలంలో వాళ్ళు స్వార్థను ప్రకటిస్తూనే ఉన్నారు. ఏది సత్యమో ప్రతి కాలంలో బోధిస్తూనే ఉన్నారు, వాక్యం ప్రకటిస్తూనే ఉన్నారు. అందుకనే వారు దేవునికి సాక్షులై ఉన్నారు. వారి స్వరము దేవుని స్వరమై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందా? మీరు గమనించండి పిల్లారా, 7 వర్తమానికులు ఉన్నారు. 7 సంఘకాలాలు ఉన్నాయి. 7 సంఘకాలంలో 7 వర్తమానికులు ఉన్నారు. 7 వర్తమానికులు వారు దేనికి సాదృశ్యంగా ఉన్నారు? విస్తార జలములకు సాదృశ్యంగా ఉన్నారు. ఆమేన్. ఎందుకంటే వారు సాక్షులై ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వారు గట్టిగా దేవుని వాక్యాన్ని ప్రకటించారు.
6 సంఘకాలలో 7వ సంఘకాలంలో వారు ఆ కాలానికి సంబంధించిన దేవుని స్వరంగా ఉన్నారు. ఆమేన్. అర్థమవుతుందా? ఆ కాలానికి సంబంధించిన దేవుని స్వరంగా దేవుడు వారిని వాడుకున్నాడు. దేవుడు వారిలో ఉండి తన స్వరాన్ని వినిపించాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వారు తేటగా దేవుని వాక్యాన్ని ప్రకటించారు, తేటగా ఉన్నట్టుగా దేవుని వాక్యాన్ని ప్రకటించారు సంఘకాలాల్లో. కనుక వారందరూ కూడా ఒక సాక్షి సమూహంగా ఉన్నారు. ఆమేన్. అట్లాగే ఇంకా మనం పాత నిబంధనలను కనుక వెళ్ళినట్లయితే హెబ్రీ పత్రిక ఏం చెప్తుంది? 12వ అధ్యాయంలో ఏం చెప్పబడుతున్నది? సాక్షి సమూహం మేఘము వలె. నిజమేనా? వాక్యంలో అక్కడ ఉంటుంది, సాక్షి సమూహము మేఘము వలె అని చెప్పబడింది. హల్లెలూయా. మరి వారందరూ ఏమై ఉన్నారు? వారు కూడా దేవునికి సాక్షులై ఉన్నారు. ఆమేన్. వారు కూడా విస్తార జల ప్రవాహంలో భాగమై ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే వారు దేవుని స్వరములై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు నామంలో బ్యాప్టిజాన్ని సత్యమని ప్రకటించే బిడ్డలు ఉన్నారు ప్రపంచమంతా. ప్రవక్త ఉన్నాడు, ప్రవక్త ద్వారా దేవుని వర్తమానం ప్రపంచమంతా ప్రకటించబడింది. అట్లాగే ఇంకా కూడా ప్రకటిస్తూ ఉన్నారు. మరి ఆ స్వరాలు ఏంటివి? అవి దేవుని స్వరాలే. ఆమేన్. దేవుని స్తోత్రం. ఎందుకంటే వారు వాక్యముతో నిలబడి ఉన్నటకు స్వంత ప్రాణాలు వాళ్ళు అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు? అపోస్తలులు వాళ్ళు యేసుక్రీస్తు నామం మోసుకుపోయారు. మీకు తెలుసా? అపోస్తలుల కార్యం గ్రంథం మీరు చదివినట్లయితే వారు యేసు నామంనే వారు మోసుకొని పోయినారు. సాక్షిలో వారు జీవించారు యేసుక్రీస్తు నామం. హల్లెలూయా. చివరికి వారి ప్రాణములు కూడా మరి ఆయన కోసం తెగించారు. అర్థమవుతుందా? కనుక వీరందరూ మరి ఏమై ఉన్నారు? ఒక జల ప్రవాహం. అంటే జలం అంటే దేనికి సాదృశ్యంగా ఉంది? వాక్యమే. ఆమేన్. అర్థమవుతుందా? ఆయన కంఠస్వరము విస్తార జలముల ధ్వని వలె. నిజమేనా? వాక్యం ఉందా లేదా? ఇక్కడ ఉన్నారా మీరు? హల్లెలూయా. ఆయన కంఠస్వరము విస్తార జలముల ధ్వని వలె ఉండెను. ఆమేన్. చూడండి, గమనించండి పిల్లరా. వారందరూ యేసుక్రీస్తు యొక్క స్వరములై ఉన్నారు. ఆమేన్. వారేమై ఉన్నారు? యేసుక్రీస్తు స్వరములై ఉన్నారు. చూడండి, అర్థమవుతుందా? ఎందుకంటే మీలో ఆమేన్ రావట్లేదు. దేవుని ఆత్మ కలిగిన వారు వెంటనే ఆమేన్ అని చెప్తారు, దేవుని వాక్యంతో ఏకీభవిస్తారు. ఎందుకంటే వారిలో దేవుని స్వరం ఉంది. దేవుని స్వరములు కలిగిన వారు సాక్షిగా జీవించారు. వారే విస్తార జలముల ప్రవాహ ధ్వని వలె ఉన్నది. మరి అటువంటి విస్తార జల ప్రవాహముల ధ్వని దేవుని వాక్యము మనం కూడా కలిగి ఉన్నాం. మరి మనం కూడా ఏం కావాలి? సాక్షిగా ఉండాలా. ఎందుకంటే ఆయన కంఠస్వరం, ఆయన కంఠము, ఆయన స్వరం. ఆమేన్. వింటున్నారా? హల్లెలూయా. అన్ని యుగాల్లో కూడా పరిశుద్ధాత్మను కలిగిన వారు, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డవారు చూడండి, ఆయనకు సాక్షులుగా నిలబడ్డారు. నిలబడి ఒక ప్రవాహంలాగా, ఒక జల ప్రవాహంలాగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ వెళ్ళారు. ప్రకటిస్తూ సాక్షులు నిలబడ్డారు. అర్థమవుతుందా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, జల ప్రవాహం అంటే విస్తారం అంటే లెక్క పెట్టే అంత లేదు. మన ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే 7 ముద్రల గ్రంథంలో చూసినట్లయితే మొదటి ముద్ర తెరవబడేను. అక్కడ ఏముంది? ఉరుము వంటి స్వరము. నిజమేనా? ఉరుము స్వరం. ఉరుము అంటే దేవుని స్వరం. ఆమేన్. చూడండి, ఉరుము అట్లాగే దేవుని స్వరం. అంటే మీరు గమనించండి, అన్ని కాలాల్లో ఉన్న తన భక్తులు, తను ఏర్పరచుకున్న ప్రజలు, తన స్వార్థాన్ని ప్రకటించిన వారందరూ కూడా దేవుని స్వరమై ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. చూడండి,
అందుకనే యోహాను సువార్తలకు మాట్లాడు చూడండి, 17వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 17:20 వచనం. చూడండి ఒకసారి. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించడం లేదు. వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. విశ్వాసము వలన ఏకమై ఉండాలని. హల్లెలూయా. చూడండి, విశ్వాసం కలిగిన వాడు దేవుని వాక్యం వింటాడు. దేవుని వాక్యము ద్వారా విశ్వాసం పెరుగుతుంది. వినుట వలన విశ్వాసము కలుగును. నిజమేనా? వాక్యం వినుట వలన విశ్వాసము పెరుగును. విశ్వాసము వింటుంటే విశ్వాసం ఇంకా బలంగా ఉంటుంది. దేవుని వాక్యము ద్వారా విశ్వాసము స్థిరంగా ఉంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇప్పుడు తీర్పు కంటే ముందు దేవుని స్వరాలు ప్రతి కాలంలో వినిపించాడు దేవుడు. అర్థమవుతుందా? మీరు మారుమనసు పొందండి లేకపోతే నశించిపోతారు. ఇది ఒక దేవుని స్వరం. అంటే తీర్పు కంటే ముందు దేవుని స్వరం ఉంది కదా, అంతేనా? మొట్టమొదటిగా దేవుని స్వరము దేవుడు మాట్లాడతాడు. అది నువ్వు వినాలా. దాని ప్రకారంగా నువ్వు నడవకపోతే, జీవించకపోతే నెక్స్ట్ నీ ముందు ఏముంటుంది? తీర్పు ఉంటుంది. అర్థమవుతుందా? చూడండి, దేవుడు అన్యాయస్తుడు కాదు. ఏమి చెప్పకుండా దేవుడు తీర్పు తీర్చడు. దేవుని స్వరం నీకు వినిపిస్తాడు. ఆ స్వరం దేనికోసము? నువ్వు అర్థం చేసుకున్న దానికి, నువ్వు సిద్ధపడేదానికి, జీవించేదానికి దేవుడు స్వరము నీకు వినిపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ స్వరం నీ కోసమే అని ఎప్పుడైతే నువ్వు గుర్తిస్తావో నువ్వు ఖచ్చితంగా ఏం చేస్తావంటే తీర్పు దినానికి నువ్వు దూరంగా ఉంటావు. తీర్పులో నువ్వు ఉండవు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, ఒక సుడిగుండం ఉన్నదండి. ఒక సుడిగుండం వైపు ఒక నీ సహాయుడుగా ఒకడు కొట్టుకుపోతున్నాడు అనుకోండి. కొట్టుకుపోయినప్పుడు ఏమవుతుందంటే బయటికి రాలేడు. సుడిగుండం అందుకోలు కనుక అందులో కనుక చిక్కుకొని పోతే బయటికి రాలేడు. మరి అటువంటి అతను నశించిపోతాడు. ఎటున్నారా? హల్లెలూయా. కనుక మరి అటువంటి వ్యక్తి మరి బయటికి రావాలంటే అక్కడ సమయం లేదండి కదా, అర్థమవుతుందా? కనుక ఇటువంటివి మనకు ఆవరించక ముందే, ఇటువంటివి మనకు చిక్కుకొనక ముందే, అందులో మనం పడక ముందే మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా జీవించాలా. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు జీవించిన కాలంలో ఒక స్వరం నీతో మాట్లాడుతున్నది. ఒక స్వరం మనం వింటున్నాం కదా. ఏ కాలం నువ్వు జీవిస్తున్నావో ఆ కాలానికి సంబంధించిన స్వరం నువ్వు విన్నావు. అది దేవుని స్వరమై ఉన్నది. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, అది నేను హెచ్చరిస్తుంది. ఆమేన్. నన్ను దేవుడు హెచ్చరిస్తున్నాను. హెచ్చరిక దేనికోసము? సిద్ధపాటు కోసమే. నిజమేనా? గద్దింపు దేనికోసము? సరిగా లేనందుకే కదా గద్దింపు అనేది. అర్థమవుతుందా? సరిగా లేనందుకే గద్దింపు అనేది. ఆమేన్. కనుక నువ్వు ఎప్పుడు కూడా ఆ హెచ్చరిక సమయాన్ని దాటిపోవద్దు. ఈ స్వరాలు, ఈ జన సమూహాలు, విస్తార జల ప్రవాహాలు ఇవన్నీ దేవుని స్వరములై ఉన్నాయి. ఎన్ని కాలాలు ఉన్నాయి, అన్ని కాలాలు కూడా దేవుడు స్వరాన్ని వినిపించాడు. ఆమేన్. అన్ని భాషలు చూడండి, ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయి? ఎన్నో భాషలు ఉన్నాయండి. కానీ చూడండి, అన్ని భాషలలో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అన్ని భాషలలో దేవుని వర్తమానం ప్రకటించబడుతుంది. అన్ని భాషలలో దేవుని వాక్యమును బోధించే బోధకులు ఉన్నారు. సత్యమును బోధించే బోధకులు ఉన్నారు. సత్యానికి సాక్షులుగా ఉన్నారు.
వివిధ భాషలో దేవుని వాక్యము సత్యం ప్రకటించబడుతూ ఉన్నది. ఆమేన్. అయినప్పుడు కూడా మరి జాగ్రత్త పడవలసింది ఎవరు? ఎవరైతే ఆ స్వరాన్ని వింటున్నారో వాళ్ళు జాగ్రత్త పడాలా. ఆ స్వరము నా కోసమే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ స్వరము నా కొరకే అని ఎప్పుడైతే గ్రహిస్తావో ఖచ్చితంగా ఆ స్వరాన్ని బట్టి నువ్వు సరి చేయబడతావు. ఆ స్వరాన్ని బట్టి నువ్వు సరి చేయబడతావు. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, మనం అనుకుంటాం, ఏమనుకుంటామంటే ఎన్ని స్వరము ఎంత విన్నా కానీ మనం చాలాసార్లు నేను బాగానే ఉన్నానని మనం అనుకుంటాం. అర్థమవుతుందా? ఆమేన్. కానీ చూడండి, నువ్వు బాగానే ఉన్నావని అనుకుంటున్నావు కానీ నీ మాటలు కాదు చెప్పేది, నీ ఆలోచనలు కాదు చెప్పేది, నీ క్రియలు ఏంటి చూపెడతాయి. నువ్వు ఎట్లా ఉన్నావో నీ క్రియలు బిగ్గరగా చూపెడుతూ ఉన్నాయి. కేకలు వేస్తూ చూపెడుతున్నావు నువ్వేమై ఉన్నావో. నువ్వు నటించే జీవితం దేవునికి అవసరం లేదు. జీవించే జీవితం దేవునికి కావాలి. ఆమేన్. చూడండి, మన బైబిల్లో మీరు గమనించండి ప్రియులారా, యేసు ప్రభు కాలంలో పరిచయులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారా? వారు కూడా మేము బోధకులమని వాళ్ళు బోధించారు. వారికి ధర్మశాస్త్రం దేవుడు ఇచ్చారు. కానీ ధర్మశాస్త్రం ఉన్నట్టుగా వారు ప్రకటించలేదు. వారు చదవలేదు, వారికి అర్థం కాలేదు. హల్లెలూయా. చూడండి, వారు నోటితో ఎంతో ఒప్పుకున్నారట. ఎవరు? పరిచయులు. నోటితో ఒప్పుకున్నారు కానీ చేయలే కదా, చేయలేదు, జీవించలే. మనమేం చెప్తాం నోటితోటి? నేను మంచివాడినండి, నేను సత్యం నమ్మాను, నేను పరిశుద్ధుని పరిశుద్ధురాలను అని మనం చెప్పుకుంటాం. నాకు నేనే పరిశుద్ధిని కాదు, నన్ను పరిశుద్ధులు చేసిన వాడు కూడా ఉన్నాడు. ఆయన ద్వారా నేను ఆయన నమ్మాలా, నన్ను నేను నమ్ముకోవడం కాదు. పరిశుద్ధునని ఆయన నమ్మాలా. చూడండి, గమనించండి. అయితే వాళ్ళు ఏమనుకున్నారు? పరిచయులు వారే ఒప్పుకున్నారట. ఏమని? మేము భక్తులం. అందుకే బైబిల్ చెప్తుంది, అంత్య దినాల్లో ఎట్లా ఉంటారు ప్రజలు? భక్తి గలవారం అని అనుకుంటారు కానీ శక్తి వారు లేదు. నిజమేనా? కేవలం భక్తి అనుకుంటారు. భక్తి కాదండి కావాల్సింది, దేవుని శక్తి కలిగి ఉండాలా, వాక్యము కలిగి ఉండాలి, స్వరం కలిగి ఉండాలి. ఆ కాలానికి సంబంధించిన స్వరాన్ని నువ్వు కలిగి ఉండాలి. హల్లెలూయా. అయితే చూడండి, వారు ఏం చేసినారట? చెవి ఇచ్చారు, ఒప్పుకున్నారు. కానీ యేసుప్రభువు అందుకే అన్నారు ఆ దినాల్లో ఏమన్నారని గుర్తుందా మీకు ఆ మాట? ఈ ప్రజలు పెదవులతో గణపరుస్తారండి కానీ వారి హృదయము దూరంగా ఉంది. మీకు తెలుసా, మనం అదే పని చేస్తాం కదా, మనం అదే పని చేస్తామండి, గణపరుస్తాం దేవుణ్ణి. కానీ హృదయం ఎక్కడ ఉండాలి మరి? దూరంగా ఉండడు కాదు, నీ హృదయంలో ఆయన ఉండాలి కదా. అప్పుడు నువ్వు గణపరచు. దేవుడు లేని దేనా ఎందుకు నువ్వు గణపరిచేది? దేవుని కలిగి ఉండి గణపరచు. ఆమేన్. అటువంటి ఘనత ప్రభావాలు దేవునికి చెల్లుతాయి. ఆయనను కలిగి ఉండి అప్పుడు నువ్వు ఆయన ఘనపరచు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకని పరిచయులు ఎట్లా ఉన్నారట? నోటితో ఒప్పుకున్నారు కానీ వారు ఎప్పుడు కూడా దేవుని మాటకు చెవి ఇవ్వలేదు. అందుకని బైబిల్ చెప్తున్నది, వినుటకు చెవులు కలవాడు వినుగాక. చెవులు కలిగి విని గ్రహించి జీవించాలా, అర్థం చేసుకొని జీవించాలా. అందుకని వారి మనసు ఎట్లున్నా తెలుసా? కలుషితంతో మనసు ఉంది. వారి మనసు కలుషితంతో నిండింది. కలుషితం అంటే పాపం, అంటే పరిశుద్ధమైన మనసు లేదు. కానీ వారు ఏమన్నారు? దేవుని మేము ఒప్పుకున్నామని చెప్తున్నారు, దేవుని స్వరాన్ని మేము ఒప్పుకున్నామని చెప్తున్నారు. ఒప్పుకున్నట్టు జీవితం ఉండాలండి కదా, నిజమేనా? మీరు ఒప్పుకున్నారా దేవుణ్ణి? ఒప్పుకున్నప్పుడు నీ జీవితం చూపెట్టాలా. ఆమేన్. అందుకని వారు ప్రభుని మాటకి ఏమాత్రము చెవి ఇవ్వలేదు. చూడండి, గమనించండి, వారి మనసు కలుషితముతోనూ చెడుతనంతో నిండి ఉన్నది. వారి మనసు ఎట్లా ఉన్నది? కలుషితం. కలుషితం అంటే రెండు మిక్సింగ్ అండి. కలుషితం అంటే అది ప్యూరిటీ కాదు, ఓ పరిశుద్ధత లేదు కదా, అన్నీ కలిసినాయిగా. కాసేపు దేవుడు, కాసేపు లోకం, కాసేపు దేవునికి స్తోత్రం,
కాసేపు ఇంకేంటిది అన్నీ మిక్స్డ్ కలుషితం కదా. కలుషితం కావద్దండి. దీనిలో మనం కలవద్దు, దేవుని వాక్యంతోనే గెలవాలా. మిక్సింగ్ మనకు అవసరం లేదు. కలుషితం మన జీవితం కాదు, పరిశుద్ధమైన మనస్సు కలిగి ఉండాలా. ఆమేన్. అయితే వారి జీవితం ఎట్లున్నదంటే చూడండి, వారు కలుషితమైన జీవితం కలిగి మేము దేవుణ్ణి మేము ఒప్పుకున్నామని చెప్తారు. కాదండి, ఒప్పుకోవడం వేరు, జీవించడం వేరు కదా. రోజు చెప్పచ్చు మనము, నేను ఒప్పుకున్నానండి. ఏం ఒప్పుకున్నావు? ఒప్పుకున్నట్టు గుర్తేంటిది? ఆ గుర్తేంది చూపెట్టు. బైబుల్ చూపెట్టుడు కాదు, జీవితం చూపెట్టు. ఎందుకంటే బైబిల్లో దేవుడు ఏం చెప్పాడో దాని ప్రకారం నడువు, జీవించు, ఒప్పుకున్నట్టుగా గుర్తుంది. ఆమేన్. చూడండి, అయితే వాళ్ళు ఏం చేసినారంటే పిల్లారా, అట్లా చెడుతనమంతా కలిగి ఉన్నారు. తర్వాత కలుషితమైనటువంటి మనసు జీవితం వారు కలిగి ఉన్నారు. కానీ ఒకవైపు దేవుని గురించి మాట్లాడుతున్నారు, కానీ సరైనది కాదు అది. మనం అదే పనిలో ఉండొద్దు. మనం దేవుని గురించి మాట్లాడినప్పుడు నిజమైన వాక్యం కలిగి జీవించాలా. ఆమేన్. చూడండి, అందుకనే మనము వాక్యం వినేదానికి ఇంకా మనకు అవకాశం లేదండి. ఒకటే అవకాశం దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఈ కాలంలో చివరి గడిలో దేవుని వాక్యం వినేదానికి దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. నిజమేనా? దీని తర్వాత నీకు వినే అవకాశం లేదు. కనుక ఈ గడికి సంబంధించిన వర్తమానము దేవునికి ఇస్తూ ఉన్నాడు. నువ్వు దాన్ని గ్రహించి అర్థం చేసుకొని అది నీ కోసమే నువ్వు అర్థం చేసి గ్రహించి జీవించవు. ఎందుకంటే ఇదే చివరి అవకాశం దేవునికి ఇస్తూ ఉన్నాడు. ఈ గడియలో బైబిల్లో ఉన్నటువంటి ఆఖరి సమయంలో, ఆఖరి గడియల్లో చివరి అవకాశం దేవునికి ఇస్తూ ఉన్నాడు. అది ఈ కాలానికి సంబంధించిన దేవుని స్వరం. అది నువ్వు గ్రహించాలా, అది నువ్వు కలిగి ఉండాలా. ఎందుకంటే ఒప్పుకోవడం కాదండి, జీవించడం కావాలా. అర్థమవుతుందా? చెప్పుకోవడం కాదు, ఒప్పుకోవడం కాదు. ఒప్పుకున్నానే చెప్పుకోవడం కాదు, జీవించడమే దేవునికి కావాలా. చూడండి, అందుకనే నువ్వు వాక్యమును చేర్చుకొని నిత్యజీవం పొందుకున్నట్టుగా జీవించు. దేవుని వాక్యం నువ్వు కలిగి ఉండు, నిత్యజీవం పొందుకున్నట్టుగా నీ జీవితాన్ని చూపెట్టు. ఆమేన్. చూడండి, ఎందుకంటే పిల్లారా, సమయం దాటిపోతున్నది. రేపు తర్వాత అనేది రానియకు నీ జీవితాల్లో. రేపు అనేది మన జీవితం రానియొద్దు కదా. కొంతమంది మరో మనసు పొందండి, యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకోమంటే వాయిదాలు ఇస్తారు. వాయిదాలు తర్వాత 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 కాదు, తర్వాత అనేది దానికి సమయం లేదు మనం అనుకుంటాం. ఎందుకంటే ఎప్పుడైతే దేవుడు నీతో మాట్లాడుతున్నాడో వెంటనే నువ్వు బాప్తిసం తీసుకో. ఆమేన్. నువ్వు చాలా తొందర పెట్టాలి. ఇంకా నాకు ఇప్పుడే కావాలి అని తొందర నీ దగ్గర ఉంది. నేను నిజంగా నాకు ఇప్పుడు కావాలి, నాకు నూతన జన్మ కావాలి, దేవుని ఆత్మతో నేను నింపబడాలి, దేవుని కోసం జీవించాలి అనే ఆ ఆతృత నీకు కావాలా. అర్థమవుతుందా? ఆమేన్. చూడండి పిల్లరా, గమనించండి. కనుక ఈ చివరి అవకాశాన్ని నువ్వు దాటిపోవద్దు. దేవుని వాక్య ప్రకారం జీవించడమే నువ్వు దాటిపోవద్దు. ఎప్పుడైతే దేవుడు నీతో మాట్లాడుతున్నాడో అది నువ్వు గ్రహించవలసిన సమయం ఇదే, జీవించవలసిన సమయం ఇదే, సిద్ధపడవలసిన సమయం ఇదే, అన్నిటికీ సమయం ఇదే కదా. అయ్యా రేపయ్యా, ఎల్లుండయ్యా, ఎల్లుండి దాకా నువ్వు బతుకుతావా? నీకు గ్యారంటీ ఉందా? ఎవరికి గ్యారంటీ ఉంది? ఎవరికి లేదు, ఏ మానవునికి లేదు. మనం ఏం చెప్తాం? ప్రభువా మీ చిత్తమైతే, మీ చిత్తమైతే రేపటి నేను చూడగలుగుతాను, మీ చిత్తమైతే రేపు నువ్వు స్తుతిస్తాను, మీ చిత్తమైతే మిమ్మల్ని మేము ఘనంగా ఆరాధిస్తాను, మీ కొరకు సాక్ష్యం జీవిస్తాను. దేవుని చిత్తమైతేనే, ప్రభు చిత్తమైతేనే. కానీ రేపటి సంగతి కాదు, రేపేమి సంభవించునో మీకు తెలియదని బైబిల్ చెప్తుంది. నిజమేనా? హల్లెలూయా. కనుక చూడండి, ఈ సమయంలో ప్రియులారా అనేక స్వరములతో దేవుడు మాట్లాడుతున్నాడు. అనేక రీతులుగా ఆ కాలంలో దేవుని వర్తమానము ద్వారా దేవుని స్వరాలు దేవుడు వినిపిస్తూ ఉన్నాడు ఆ కాలంలో. హల్లెలూయా. అయితే ప్రియులారా, నీవు ఏ కాలంలో ఉన్నావు అనేది ఎప్పుడు కూడా మర్చిపోకు.
ఏ గడిలో జీవిస్తున్నావని నువ్వు మర్చిపోకు. ఆమేన్. ఆ గడియలకు సంబంధించినటువంటి స్వరం, ధ్వని, విస్తార జల ప్రవాహముల వల్ల ధ్వని నీకు వినబడుతుంది. అర్థమవుతుందా? ఆమేన్. దేవునికి స్తోత్రం. మీరు గమనించండి పిల్లారా, మీరు జలముల దగ్గరికి వెళ్తే జలముల శబ్దము ఎంతో మధురంగా ఉంటుంది. మీరు సముద్రం దగ్గరికి వెళితే ఆ శబ్దం ఎట్లా ఉంటుంది? ఒక ఆశ్చర్యంగా ఉంటుంది, ఒక అద్భుతంగా ఉంటుంది. అర్థమైందా మీకు? మనం ఒకసారి సముద్రం దగ్గరికి వెళ్ళినాం. ఒకసారి ఎక్కడది మనం వెళ్ళిన సముద్రం ఏంది? బే బంగాళాఖాతం, అంతేనా? అదే ఒక సముద్రం దగ్గర మనం వెళ్ళినాం. అక్కడ వచ్చినప్పుడు శబ్దం ఒక రకంగా ఉంటుంది, ఒక ఆశ్చర్యంగా ఉంటుంది, ఒక భయంగా ఉంటుంది. నిజమేనా? ఒక సంతోషంగా ఉంటుంది, ఒక అద్భుతంగా ఉంటుంది. ఆమేన్. అర్థమవుతుందా? దేవుని స్వరము ఆశ్చర్యంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది, మాధుర్యంగా ఉంటుంది, మధురంగా ఉంటుంది, తీయగా ఉంటుంది. ఆమేన్. అందుకని బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యము జుంటి తేనె ధారల కంటే మధురమైంది. అవునండి, ఎంత మధురమైందో అంత కఠినమైంది. అర్థమవుతుందా? ఎంత మధురంగా నీకు అనిపించవచ్చు, కానీ అంత కఠినమైంది. ఎంత ప్రేమిస్తాడో తీర్పు కూడా తీరుస్తాడు ఆయన. ఆ ప్రేమను అంగీకరించకపోతే, ఆ ప్రేమను బట్టి జీవించకపోతే, ఆ ప్రేమ నిర్లక్ష్యం చేస్తే తీర్పు కూడా ఆయన తీరుస్తాడు. ఆమేన్. వింటున్నారా? కనుక చూడండి, మనం ఏం చేస్తున్నామంటే సమాధానం కోసము ప్రార్థన చేస్తాం. సమాధానం ఇచ్చేది దేవుని స్వరం. ఆమేన్. నిజమేనా? అర్థమవుతుందా? అయ్యా మాకు శాంతి లేదు, సమాధానం, మా కుటుంబంలో శాంతి లేదండి, సమాధానం లేదండి, మా ఇంట్లో ప్రార్థన మీటింగ్ పెట్టండి. ఎందుకంటే ప్రార్థనలో దేవుడు మాట్లాడతాడు. ఆ దేవుడు మాట్లాడి దేవుని స్వరం అది. ఎందుకంటే స్వరం ఏం తీసుకొస్తుంది? సమాధానం తీసుకుని వస్తుంది. ఆమేన్. ఎందుకంటే స్వరముకు ఆ శక్తి ఉంది. ఆ స్వరము దేవుని స్వరమై ఉన్నది. హల్లెలూయా. అట్లాగే ప్రియులారా, మన హృదయంలో సంతోషాన్ని ఇచ్చే దేవుని స్వరం. నిజమేనా? ఒక వ్యక్తి మాట్లాడితే మనకు సంతోషం రాదండి. తన ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడతాడు, తన అవసరాల నిమిత్తం మాట్లాడతాడు. కానీ కాదు, దేవుని స్వరం మెల్లని స్వరం అది, సంతోషాన్ని ఇచ్చే స్వరం అది. చూడండి, గంభీరమైన స్వరం అది. చూడండి పిల్లరా, ఒక ధైర్యాన్ని ఇచ్చే స్వరం అది. ధైర్యాన్ని ఇస్తుందండి. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పింది దేవుని స్వరమే. ఆమేన్. చూడండి, ఇవన్నీ ఏంటి తెలుసా? తీర్పు స్వరాలు కాదు అవి. తీర్పు స్వరం కాదు. భయపడకు బిడ్డ, నేను నీకు తోడై ఉన్నాను అనే తీర్పు స్వరమా? కాదు. భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. కానీ ఏంటిది? మంచిది, నేను నీకు తోడై ఉన్నాను, కానీ నా మాట నువ్వు వినాలా. నేను చెప్పింది నువ్వు చేయాలా. నేను చెప్పింది నువ్వు చేస్తున్నప్పుడు నేను నీకు తోడై ఉంటాను. అంతే. నా మాట నువ్వు పక్కన పెడితే నేను ఎట్లా నీకు తోడై ఉంటాను? నేను ఏ విషయం నీకు చెప్తున్నానో, ఏ విషయం నేను మీతో మాట్లాడుతున్నానో ఆ విషయాన్ని, ఆ మాటను అర్థం చేసుకో, అది నువ్వు గ్రహించు, నా మాట ప్రకారంగా జీవించు. నేను నీకు తోడై ఉంటాను. ఎప్పుడు తోడై ఉంటాను? అన్ని సమయాల్లో తోడై ఉంటాను, అన్ని వేళల్లో తోడై ఉంటాను. చూడండి, గంభీరమైన స్వరం అది, తోడై ఉండే స్వరం అది. హల్లెలూయా. దేవుని స్తోత్రం. చూడండి పిల్లరా, దేవుని స్వరము మనకి కాపుదల. అంటే ఆయన అన్నాడు, నేను కాపరిని అన్నాడు. అంటే ఆయన మన కాపరిగా ఉంటాడు. ఆయన స్వరము మనకు కాపుదలగా ఉంటుంది. అర్థమవుతుందా? ఆయన మాట మనల్ని కాపాడుతుంది. ఆయన మాట మనకు ధైర్యాన్ని ఇస్తుంది. ఆమేన్. ఆయన మాట మనల్ని నడిపిస్తుంది. నిన్ను నడిపించేది ఏంటిది?
మీరు ఆత్మచేత నడిపించబడండి అని వాక్యం సెలవిస్తుంది. ఆత్మ అంటే దేవుడే కదా, నిజమేనా? పరిశుద్ధ ఆత్మ అంటే దేవుని వాక్యమే. కనుక ఆత్మ చేత నడిపించబడుతున్నామంటే దేవుని వాక్యము చేత నడిపించబడాలా. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు తన వాక్యము ద్వారా నేను నడిపిస్తాడు. చూడండి, ఒక భద్రత. చూడండి, దేవునికి భద్రతగా ఉంటాడు. భద్రత అంటే ఏంటిదండి? దాన్ని ఏమంటారు? అంటే భయం లేకుండా భద్రత అంటే అంతే కదా. నేను నడుస్తున్నంటే నాకు ఎవరంటే భద్రతా సిబ్బంది ఉన్నారు కదా, ఇటు ఉన్నారు, వెనక ముందు ఉన్నారు, నాకు భయం లేదు ఇక కదా. ఒక మినిస్టర్ వెళ్తుంటే భద్రతా సిబ్బంది ఉంటారు కదా, మంచి భద్రత ఉంటారు, పోలీసు వాళ్ళు ఉంటారు, చాలామంది చుట్టూ ఉంటారు. ఎందుకంటే జాగ్రత్తగా కాపాడేదానికి. నిజమేనా? అయితే దేవుని వాక్యమే నీకు భద్రతగా ఉంటుంది. చూడండి, ఆయన నిన్ను ఆ రీతి కాపాడుతాడండి. ఒక స్వరం, ఒక భద్రత నీ పట్ల అటువంటి రీతిగా దేవుని కాపాడుకుంటూ ఉన్నాడు. అందుకే బైబిల్ ఇంకో మాట ఉంది, పిల్లరా, మీరు వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు ఆయన దూతలు కావలిగా ఉంటాయి. నమ్ముతున్నారా? నాకు కనపడతలేమండి దూతలు ఎక్కడ ఉన్నాయో. నీకు కనపడవవి, కానీ ఉన్నాయని నమ్ము. నిజంగా ఆయన బిడ్డల పట్ల ఆయన కృప చూపిస్తాడు. వారి చుట్టూ తన దూతలు కావలిగా ఉంచుతాడు. చూడండి, కనుక వీళ్ళరా గమనించండి. ఆయన రక్తములో తమ పాపములను కడిగేసుకున్నవారు. హల్లెలూయా. ఆత్మ నింపుదల కలిగిన జీవితాలను కలిగి ఉన్నవారు, వాక్య ప్రకారంగా నడిచేవారు. ఇటువంటి వారి పట్ల దేవుడు తన కృపను ఎప్పటికీ చూపెడతాడు. ఆమేన్. ఓ దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు ఎటువంటి వాళ్ళు అనుకున్నారు? వారు రక్తము చేత, ఆమేన్, ఆయన రక్తములో తన పాపములను కడుక్కున్నవారు. ఎంత అద్భుతమైన మాట అండి. ఆయన రక్తములో పాపము కడుక్కున్నవారు అంటే వారు ఎటువంటి జీవితం జీవిస్తారు? అది దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తారు. మరో మాటలో చూడండి, కలుషితమైన జీవితం వారి లోపల ఉండదండి కదా. నిజమేనా? ఒక పరిశుద్ధమైన జీవితం వారు కలిగి ఉంటారు. ఆమేన్. చూడండి పిల్లరా, వారు ఇంకేం చేస్తారు పిల్లరా? ఆత్మ నింపుదల కలిగి జీవిస్తారు కదా. అర్థమవుతుందా? దేవుని రక్తం వలన వారి పాపాలు కడిగేసుకున్నారు. ఇంకా వారు ఏం కలిగి ఉంటారు? ఆత్మ నింపుదల కలిగి ఉంటారు. ఆత్మ నింపుదల కలిగిన వారు ఎట్లా జీవిస్తారు? ఆత్మ చేత నడిపించబడినప్పుడు అది దేవునికి ఇష్టమైన మార్గంలో నడుస్తారు. ఇంకా వేరే మార్గాలు వాళ్ళు నడవరు. వింటున్నారా? చూడండి, గమనించండి. ఇటువంటి వారికే విస్తార జల ప్రవాహముల ధ్వని. ఎటువంటి వారికి? తమ రక్తము, ఆయన రక్తము ద్వారా పాపములు కడిగేసుకున్నవారు, తర్వాత దేవుని ఆత్మ నింపుదల కలిగి నడిచిన వారు. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. వాక్య ప్రకారంగా వారు ఆహ్వానించబడతారు. వాక్య ప్రకారం జీవించదని ఆహ్వానించబడతారు. మీకు అర్థమైందా? దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడంటే దేనికోసము? ఆయన మాట ప్రకారంగా జీవించడానికే. నీ ఇష్టం నువ్వు జీవిస్తే ఆయన పిలుపు నీకెందుకండి కదా. నీ ఇష్ట ప్రకారం హాయిగా జీవించడానికి దేవుడు నీకు అవసరం లేదు. దేవుడు నిన్ను పిలుస్తున్నాడంటే అక్కడొక ముఖ్యమైన విషయం ఉంది. అదేంటిదంటే దేవుడు చెప్పిన మాట ప్రకారంగా నువ్వు జీవించవలసి ఉన్నది. దేవుని మాటను అర్థం చేసుకోవలసి ఉన్నది. ఆయన ఒక ఉద్దేశం కలిగి ఉన్న నీ పట్ల ఆ ఉద్దేశాన్ని నెరవేర్చవలసి ఉన్నది. హల్లెలూయా. కనుక చూడండి, ఎందుకంటే జన సమూహముల స్వరాలు వినుట కంటే ఇంకా ప్రశస్తమైంది మనకి ఇంకేమున్నది? ఈ జన సమూహముల స్వరాలు ఏంటివంటే వారి సొంత స్వరాలు కాదు. ఆ జన సమూహములలో ఉన్న స్వరాలు దేవుని స్వరమే.
ఆమేన్. చూడండి, వారిలో ఉన్నది దేవుని స్వరం. ఆ దేవుని స్వరం కలిగిన వారే విస్తార జల ప్రవాహములు కలిగి ఉన్నారు, కలిగిన వారు. అర్థమవుతుందా? ఆమేన్. చూడండి, దానికంటే ప్రశస్త మీద మనకి ఏమీ లేదు ప్రియులారా. దానికంటే గొప్పదేమీ లేదు. ఈ కాలంలో ఒక నిజమైన స్వరం మనం విన్నాం. బైబిల్ ముగింపులో ఈ కాలానికి సంబంధించిన వర్తమానం మనం విన్నాం. అది దేవుని స్వరం. అది నిజమేనా? ఈ దేవుని స్వరమును విన్నాం. మీరు నమ్మండి. ప్రవక్తలు చూడకండి, ప్రవక్తలను దేవుని చూడండి. అర్థమవుతుందా? ఎప్పుడు ఒక వ్యక్తిని చూడకండి, వాక్యాన్ని చూడండి. వాక్యములో ఉన్న ప్రతి విషయాన్ని అర్థం చేసుకోండి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఎందుకంటే అప్పుడు ఒక ప్రశస్తమైంది నువ్వు పొందుకుంటావు. ప్రశస్తమైన దేవుని వాక్యాన్ని నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, ఒక నిత్య జీవం కలిగినటువంటి ఆ జన సమూహాలు వినండి. ఆ విస్తార జలముల ప్రవాహము కలిగిన వారు నిత్య జీవం కలిగిన వారు, నిత్య జీవం కలిగి ఉన్న ప్రజలు, నిత్య జీవం కలిగినటువంటి స్వరాలు. మరో మాటలో దేవుని కలిగి ఉన్న స్వరాలు, దేవుని స్వరం వారే. చూడండి, హల్లెలూయా. వారే దేవుని స్వరమై ఉన్నారు. కనుక అటువంటి స్వరము ఏ కాలంలో ఏ గడియలను వింటున్నావో నీ జీవితాన్ని ఇంకా కఠినం చేసుకోకు, నీ ఇష్టం ఉన్నట్టుగా జీవించకు. ఆ స్వరము నీ కొరకే అర్థం చేసుకో, నీ కొరకే. హల్లెలూయా. కానీ నువ్వు కఠినం చేసుకోకు, అంటే నీ ఇష్టం ఉన్న ప్రకారం నువ్వు చేసేదానికి ప్రయత్నం చేయకు. ఆమేన్. ఎందుకంటే వాక్యము చేర్చుకున్నప్పుడు చేర్చుకోవాలంటే పిల్లరా, వాక్యమును మీరు చేర్చుకున్నప్పుడు, వర్తమానం చేర్చుకున్నప్పుడు, వర్తమానమే వాక్యమై ఉన్నది. వాక్యమే దేవుడై ఉన్నాడు. దేవుడే యేసుక్రీస్తు అయి ఉన్నాడు. యేసుక్రీస్తే రాజు అయి ఉన్నాడు. అంటే నువ్వు ఎవరి కింద ఉన్నావు అంటే రాజు కింద ఉన్నావు. రాజు పరిపాలన కింద ఉన్నావు. హల్లెలూయా. నిన్ను పరిపాలించేది రాజు. రాజు ఒక స్వరము దేవుని స్వరమే. అర్థమవుతుందా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి. కనుక మనం దేవుని ఎట్లా చేర్చుకోవాలంటే తెలుసా? వినండి, దేవుని ఎట్లా చేర్చుకోవాలంటే, ఎట్లా అర్థం చేసుకోవాలంటే రాజుగా అర్థం చేసుకోవాలా. రాజుగా అర్థం చేసుకున్నప్పుడు ఆయన చెప్పే ప్రతి మాట ఒక ఆజ్ఞ. అర్థమవుతుందా? ప్రభువా అని మనం ప్రార్థన చేస్తాం. ప్రభు అంటే ఎవరు? ప్రభు అంటే రాజే. నిజమేనా? మరి ప్రభువా అని మనం ప్రార్థన చేస్తుడు కాదు. ప్రభు అంటే రాజు అయి ఉన్నాడే సంగతి మర్చిపోకు. రాజు చెప్పే ప్రతి మాట నువ్వు విడిచిపెట్టకు. రాజు ఆజ్ఞ కనుక నువ్వు లోబడకపోతే దేనికి గురవుతావు? శిక్షకు గురవుతావు. నిజమేనా? దేవుని మాట ఎప్పటికీ ప్రేమ చూపించేదే. ఆ స్వరం ప్రేమ చూపించే స్వరము అని ఎప్పటికీ నువ్వు ఆయితీగా భావించక అర్థం చేసుకోకు. ఒక సమయంలో ఆయనను ప్రేమించాడు, కానీ ఈ సమయంలో ఎట్లా ఉండాలి? ఆయన ఏమి నీకు చెప్పాడో ప్రేమించి దేవుని వాక్యం నీకు ఇచ్చాడు. వాక్యం ఇచ్చినప్పుడు ఆ వాక్యాన్ని స్వీకరించి ఆ వాక్య ప్రకారంగా, ఆ మాట ప్రకారం జీవించినప్పుడు ఏమవుతుంది? కోపం వస్తుందండి. దేవుని కోపం వస్తుంది. దేవునికి ఇచ్చి దేనికోసము? దేవుని స్వరం ఇచ్చి దేనికోసము? జీవించమని దానికే, జీవించేదానికే. హల్లెలూయా. ఒక గ్రహింపును మీకు ఇస్తున్నాడండి. అందరికీ లేదా గ్రహింపు? కొంతమందికి దేవుడు గ్రహింపుని ఇస్తాడు. దేనికోసము? జీవిస్తారని. అర్థం కాలేదా? అందుకే నేను ప్రవక్త ఏమన్నాడండి? వర్తమానం అందరి కోసం కాదన్నాడు ఆయన. ఆమేన్. వర్తమానం అందరి కోసం కాదు. ఎందుకంటే అందరూ అర్థం చేసుకోరు దాన్ని. అర్థం చేసుకునే వారు ఎప్పుడో నిర్ణయించబడ్డారు. వారి కొరకే ఈ గడియ వర్తమానం. చూడండి, వారు దాన్ని స్వీకరిస్తారు, వారే వాక్యంగా మారతారు. ఆమేన్. ఆ రాజు మాటకి వారు లోబడతారు. హల్లెలూయా. కనుక చూడండి,
ఇంకా ప్రియులరా మీరు గమనించండి, ఇంకా దేవుని స్వరాన్ని, ఆ జలం, విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఏముంది, ఆయన కంఠ స్వరం ఉంది. నిజమేనా? మీకు అర్థమవుతుందా? ఆయన కంఠ విస్తార జలములు అంటే ఏమై ఉన్నారు? అర్థమైందా? విస్తార జలములు అంటే ఎవరు? దేవుడు ఒక్కడే కాదు, ఇంకెవరు? దేవుళ్ళో ఉన్న వారందరూ కూడా ఏమై ఉన్నారు? స్వరములై ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. నీవు ఆయన కోసం సాక్ష్య జీవిస్తే నీవు ఆయన స్వరమై ఉన్నావు. అవునండి, ఆయన కోసం సాక్ష్య జీవిస్తే నీవు ఒక స్వరం. విస్తార జల ప్రవాహముల ధ్వని, ఆ ధ్వనిలో నీవు కూడా ఉన్నావు, నేను కూడా ఉన్నా, మనమందరం కూడా ఉన్నాం. ఎప్పుడు? సాక్షులుగా జీవించినప్పుడే. ఆమేన్, హల్లెలూయా. చూడండి, గమనించండి పిల్లలు, మీరు గమనించండి. మన నోహు కాలంలో జరిగిన సంగతి ఏంటి మీకు అర్థమవుతుందా? మీరు చూడగలిగినట్లయితే, మీరు గ్రహించగలిగినట్లయితే ఆ కాలంలో జరిగింది ఏంటిది పిల్లరా? నోవహును దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రవక్త. నిజమేనా? నోహును ఎవరు ఏర్పాటు చేసుకున్నారు? దేవుడు ప్రవక్తగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆమేన్. ఆ కాలంలో దేవుని మాట ప్రకటించబడింది, వర్తమానం ప్రకటించబడింది. కానీ వర్తమానం స్వీకరించిన వారు ఉన్నారు, ప్రవక్తను నమ్మని వారు ఉన్నారు. ఎన్నోసార్లు చెప్పినా కానీ 120 సంవత్సరాలు బోధించినట్టుగా మన వాక్యంలో చూస్తున్నాం. నిజమేనా? ఆమేన్. చూడండి, అన్ని సంవత్సరాలు బోధించినా కానీ నమ్మలేదు. కానీ చూడండి, కానీ దేవుడు ఏం చేసినాడంటే వాక్యమును ఉన్నట్టుగా ఆ కాలానికి సంబంధించిన వర్తమానము నోహు ద్వారా బోధించినప్పుడు దాన్ని వారు అర్థం చేసుకోలే. విన్నారండి, కానీ అర్థం చేసుకోలే. హల్లెలూయా. వింటున్నారా? నోహు దినాల్లో ప్రజలుగా మీరు వింటున్నారా? అంతేనా? మరి వారు స్వీకరించలేదు. కానీ మీరేమై ఉన్నారు? మరి స్వీకరించేవారై ఉన్నారు. మనం దేవుని వాక్యాన్ని స్వీకరించేవారుగా ఉండాలా. ఎందుకంటే విడిచిపెట్టేటోళ్ళు కాదు, వారు విడిచిపెట్టారు. కానీ ఇది ఏమైంది? అక్కడ ఏమైంది పిల్లరా? జలం. నిజమేనా? ఇక్కడ ఏం విన్నాం మనము? విస్తార జల ప్రవాహముల ధ్వని. మరి ఇక్కడో ధ్వని ఉన్నది, ధ్వని. ఏ ధ్వని ఇది? ఇది జలములే. ఆమేన్. మీకు అర్థమవుతుందా? మరి జలములు అంటే ఇంతవరకు మనం దేవుని వాక్యం మనం విన్నాం, అంతేనా? దేవుని సాక్షులను విన్నాం. మరి ఇక్కడ జలం ఏం చేస్తుంది? నోహు దినాల్లో ఆ జలము అందరినీ నాశనం చేసింది. నిజమేనా? అంటే మీకు అర్థమైందా? వాక్యము దేవుడు ప్రేమ గలవాడండి అని మనం అనుకుంటాం. ఎప్పటి వరకు అండి? నువ్వు తప్పు చేసిన ప్రేమ గలవాడేనా? దేవుని మాట వినకపోయినా ప్రేమ చూపెట్టాల్సిందేనా? అర్థమవుతుందా? ఆయన మాట ప్రకారం నువ్వు జీవించడమే లేదు, ఇంకా ప్రేమ చూపెట్టాల నీ మీద. ఎంతకాలం? చూడండి, సమయం ఉన్నదండి, సమయం ఉన్నది. ఆ సమయాన్ని ఏం చేయాలి? నువ్వు అర్థం చేసుకోవాలా. వాక్యం నీకు ఇచ్చినప్పుడు దేవుని మాట ప్రకారం జీవించవలసిన బాధ్యత నీది. ఆమేన్, హల్లెలూయా. కనుక చూడండి, దేవుడు అక్కడ ఉన్న భూమిని ప్రజలందరూ రక్షించాలనుకున్నాడు. నిజమేనా? నోహు కాలంలో అందరినీ రక్షించాలనుకున్నాడు. ఎవరు నాశనం కావద్దనే ఉద్దేశం దేవుడు కలిగి ఉన్నాడు. కానీ ఏమైంది? ప్రవక్త మాట ఎవరు కూడా వినలే. అంతేనా? విన్నవారు రక్షించబడ్డారు, వినని వారు నాశనం అయ్యారు. నిజమేనా? ఏ జలమైతే వారు నాశనం చేసిందో అదే జలములో వీరు రక్షించింది. దేవుని వాక్యం విన్న వాళ్ళని మాత్రం ఆ జలమే రక్షించింది. ఆమేన్. అర్థమవుతుందా? అంటే జలం అంటే దేవునికి గుర్తుగా ఉంది, దేవుని వాక్యానికి గుర్తుగా ఉంది. అంటే వాక్య ప్రకారం జీవించినప్పుడు మాత్రమే దేవుడు నీ మీద ఏం చూపెడతాడు? కృప చూపెడతాడు. ఆమేన్. నీ వైపు ఆయన చూస్తాడు, నేను భద్రతగా కాపాడుకుంటాడు. ఆయన మాట విన్నప్పుడు నువ్వు ఆయన మాటకు దూరంగా ఉంటే
ఏమాత్రం లెక్క చేయకుండా కనుక జీవిస్తే నెక్స్ట్ ఏముంది? తీర్పే కదా, అవునా కదా? ఆమేన్. చూడండి, అప్పుడు ఆ కాలంలో ఆయన దాసుని స్వరము వారికి వినబడింది, ఆయన సేవకుని స్వరం వారికి వినబడింది. కానీ వారు మారుమనసు పొందలే. ఎప్పుడు? నోహు కాలంలో. హల్లెలూయా. కానీ చూడండి, ఆ జలం, నేను జలం గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, మనం మాట్లాడుకున్నాం విస్తార జలముల ప్రవాహము ధ్వని. ఇక్కడ ఇదే జలము ద్వారా నాశనం చేయబడుతున్నారు. అర్థమవుతుందా? చూడండి, దేవుడు ఎందుకు నాశనం చేస్తున్నాడు? వాక్యం చెప్పినవాడు, వర్తమానం చెప్పినవాడు, అదే వర్తమానికుని ద్వారా మీరు నాశనం అవుతారు అని చెప్పబడింది. నిజమేనా? మొట్టమొదటి వాక్యం ఆయన ద్వారా చెప్పబడింది, మీరు భద్రంగా ఉంటారు. కానీ అదే ప్రవక్త ద్వారా ఏమన్నాడు? మీరు భద్రంగా ఉండక నాశనం కూడా అవుతారని చెప్పాడు ఆయన. నిజమేనా? అవునండి. భద్రంగా ఉండడానికి ఎక్కడికి రమ్మన్నాడు ఆయన? ఓడలోకి రమ్మన్నాడు. ఓడలోకి వస్తే మీరు భద్రంగా ఉంటారు, మీరు తప్పించబడతారు. దేని నుంచి? నాశనం నుంచి తప్పించబడతారు. ఆమేన్. ఆ నాశనం ఏంటిది? దేని ద్వారా నాశనం చేయబోతున్నాడు దేవుడు? జల ప్రళయం ద్వారా. ఆమేన్. అర్థమవుతుందా? అందుకనే తీర్పు తీర్చేది ఏంటిదండి? వాక్యమే కదా. మరి జలం అంటే దేనికి సాదృశ్యం? ఇక్కడ వాక్యమే. ఆమేన్. వాక్యమే అండి. దేవుని చిత్తం లేకుండా జరగదు, ఏది కూడా జరగదండి. ఆమేన్. వారు దేవుని చిత్తాన్ని నెరవేర్చలే, ప్రవక్తను గ్రహించలేదు, అర్థం చేసుకోలేదు, ఆయన చెప్పింది జీవించలేదు, చెప్పిన మాట వినలేదు. నిజమేనా? హల్లెలూయా. కనుక ప్రియులారా, అందుకనే వారిలా కదా మనం ఉండేది. ఇది నోహు దినాలు అన్నారు, లోతు దినాలు అన్నారు, నాశనమయ్యే దినాలు అన్నారు. అయినప్పటికీ కూడా దేవుడు ఈ దినాల్లో ఒక స్వరం ఇచ్చాడు. నిజమేనా? నిజమైన స్వరాన్ని దేవుడు ఈ కాలంలో మన కోసం పెట్టాడు. అదే కదా దేవుని స్వరం. అదే ఈ కాలంలో ఉన్న వర్తమానికుడు ప్రవక్త ద్వారా వచ్చిన స్వరం. ఆ స్వరం నీకోసమే, మనందరి కోసమే. హల్లెలూయా. కానీ ఈ స్వరం కనుక విననట్టు కనుక ఉన్నట్లయితే నోహు దినంలో జరిగింది ఏంటిది? జల ప్రళయం. చూడండి, దేవుడు జలమై ఉన్నప్పుడు ఆయన మాట వింటే వాక్యమనే జలము, వాక్యమనే ధ్వని, జలమనే ధ్వని ద్వారా నేను రక్షించుకుంటాడు ఆయన. మాట వినకపోతే అదే జలం ద్వారా నేను నాశనం చేస్తాడు. దేవుడు దేన్ని బట్టి తీర్పు తీరుస్తాడు? వాక్యాన్ని బట్టే. వింటున్నారా? అర్థమవుతుందా? దేవుడు వర్తమానం నీకు ఇచ్చాడు, వాక్యం నీకు ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఇచ్చి ఏమన్నాడు? దాచుకోమని చెప్పాడా, జీవించమని చెప్పాడా? నేను మీకు ఏది ఇచ్చానో దాన్ని మీరు అర్థం చేసుకోండి, మీకోసం ఇస్తున్నా, ఎలా జీవించాలో నేను ఇస్తున్నాను, నా మాట ప్రకారం జీవించండి. అందుకోసమే దేవుని వాక్యం మనకి ఇచ్చాడు. కానీ అది నువ్వు విననట్టు, పట్టించుకోనట్టు నీ ఇష్టంగా జీవిస్తే మరి ముందేమున్నది? తీర్పే కదా. అంతేనా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సాయంకాలం గమనించాను పిల్లారా, ఆయన స్వరం జల ప్రవాహముల వంటి ధ్వని, ఆయన స్వరం అది. నిజమేనా? విస్తార జల ప్రవాహముల వలె. విస్తార జల ప్రవాహములు అంటే ఏమని చూసినా బైబిల్లో? వారు జనములు. నిజమేనా? ప్రకటన 17:15 ఏముంది? వివిధ భాషలు కలిగిన ప్రజలు, జనములు. నిజమేనా? వాళ్ళందరూ వారే. అందుకనే వారు ఇంకా ఏమై ఉన్నారంటే, వారు ఆయన సాక్షి సమూహమై ఉన్నారు. ఆ విస్తార జలములలో ఉన్నవారు ఎవరు? దేవుని సాక్షి సమూహమై ఉన్నారు. వారు ఆ కాలాలకు దేవుని స్వరమును వారు బోధించారు, దేవుని స్వరాన్ని వినిపించారు. చూడండి, అందుకనే వారు ఏమై ఉన్నారంటే వారు దేవుని స్వరమై ఉన్నారు. హల్లెలూయా. కనుక ఆయన స్వరము విస్తారమగు జల ప్రవాహముల వలె ఉండేను. ఇది యోహాను చూస్తూ ఉన్నాడు. అందుకని అర్థం కాకపోతేనే
అందుకనే ఆయన అన్నాడు 17లో చెప్తున్నాడు ఏమని, ఇవి ఏమై ఉన్నాయి 17, 15లో, ఇవి ఈ స్వరాలు ఎవరి 17, 15లో, ప్రకటన 17, 15 విస్తార జల ప్రవాహముల ధ్వని ఎవరిని పోలి ఉన్నది, వారు ఎవరు, ఆయా భాషలు మాట్లాడు ప్రజలు. నిజమేనా? ఆమేన్. వింటున్నారా? నీవు చూసిన జలములు ప్రజలను, జనసమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. ఆమేన్. మీకు అర్థమైందా? ఆ జలములు, విస్తార జలములు ఏంటివంటే ఇక్కడ స్థానిక సాక్షి సమూహముల యొక్క స్వరాలు. ప్రతి కాలంలో బైబిల్ మనం గమనించినట్లయితే హెబ్రీ పత్రిక 12లో ఉన్నటువంటి రీతిగానే సాక్షి సమూహము, అవి కూడా దేవుని స్వరాలే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక ఈ సాయంకాలం గమనించండి దేవుని బిడ్డలారా, మరి మన ముందు కూడా దేవుని స్వరం ఉంది కదా. దేవుని స్వరము దేవుడు మనకి వినిపించాడు, వినిపిస్తూనే ఉన్నాడు. కానీ సమయం దాటిపోతే నెక్స్ట్ మనకు ఉండేది ఏంటిదంటే ఏముంది, నోవహు దినాలలాగానే నెక్స్ట్ తీర్పే. వింటున్నారా? అర్థమైందా? హల్లెలూయా. కనుక ప్రియులారా, ఆయన స్వరం అనేది మనం అర్థం చేసుకోవాలి. స్వరము ప్రేమ కలిగింది అని ఎప్పటికి కాదండి, ప్రేమ కలిగిన వాడే. కానీ నువ్వు తప్పు చేసిన ఎంతకాలం ప్రేమ చూపెట్టాలి? తప్పు చేసుకుంటూ పోతే ఎప్పటికీ ప్రేమనేనా? ఇక కోపం రాదా? వస్తుందండి. కనుక ఒకసారి తప్పు చేసిన చాలు. అర్థం చేసుకొని జీవించకపోతే కోపం తీసుకురావద్దు దేవునికి. అర్థం చేసుకొని గ్రహించి ఆయన మాట చొప్పున జీవించాలా, అది దేవుడు మనం కోరుతూ ఉన్నాడు. ఆమేన్. కనుక ఇంకా మనం మారు మనసు సంపూర్తిగా ఇంకా పొందకపోతే లాభం లేదండి. ఇంకా మారు మనసు కన్నా మనం ఉండేది కాదు సమయం ఇది. ఎప్పుడో మారు మనసు పొందాలా. మారు మనసు పొంది ఈ గడి ఎటువంటిది, మారు మనసు పొందినామండి ఇప్పుడు అన్నట్టు కాదు. మారు మనసు పొందాలి. ఇప్పుడు పొందిన తర్వాత ఇంకేమో దేవుని శక్తి పొందుకోవాలా, వాక్యములో పూర్తిగా మరి వాక్యము శక్తి కలిగి ఉండాలా, దినదినము ఎదగాల, దేవుని వాక్యం బలంగా ఎదిగే సమయం ఇది. ఆమేన్. ఆ స్థాయిలో మనం ఉండాలా, ఆ స్థాయిలో సంఘము ఉండాలా. హల్లెలూయా. ఎందుకంటే జీవము పొందుకున్న సంఘమై ఉండాలా, జీవము కలిగిన స్వరము కలిగిన సంఘమై ఉండాలా. ఆమేన్. చూడండి, మన విస్తార జల ప్రవాహముల ధ్వని అనేది మన లోపల కనుక మనము కలిగి ఉన్నట్లయితే మనం కూడా ఒక సాక్షి సమూహంలా మనం కూడా జీవించగలుగుతాం. అటువంటి జీవితాలు దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. దేవుడు తన మాటలు దీవించును గాక. మనం ముందరం లేచి నిలబడదాం.